మేజర్ చంద్రకాంత్ సినిమాలో పుణ్యభూమి నాదేశం సాంగ్ ఉంటది రా, వన్ ఆఫ్ ద బెస్ట్ పాట్రియాటిక్ సాంగ్స్. అవునరా నిజం, చిన్నప్పుడు అయితే రిపీటెడ్ గా చూసేటప్పుడు వీడియో సార్లు చూసిన గూస్ బంప్స్, నిజంగా గూస్ బంప్స్ వచ్చేటి. అసలు సీనియర్ ఎన్టీఆర్ గారు అబ్బా బాబా ప్రతి క్యారెక్టర్ చేస్తారు. అబ్బా స్టార్ట్ అయితే సాంగ్ ఛత్రపతి శివాజీ ఎంట్రీ, ఆ గుర్రాల మీద స్వారీ చేస్తూ వేరే లిరిక్స్ కూడా అసలు వేరేనా. ఆ ఛత్రపతి శివాజీ గారు లైక్ నుదుటితో నెత్తుటి తిలకం దిద్దిన మహావీరుడు, ఆ లిరిక్స్ ఒకటి. నెక్స్ట్ మన ఛత్రపతి శివాజీ గారి తర్వాత కట్ట బ్రహ్మన్ వీరపాండ్య వంశాంకుర వంశం, అసలు వేరేనా. అసలు నారు పూసావా నీరు పూసావా కుప్పు నూర్చావా, ఆ డైలాగ్ చెప్పి ఆ ఉరిని కిస్ చేసి వేసుకుంటాడు. జంతుకు కట్టాలి రాసిస్తూ నారు కోసావా నీరు పెట్టావా కోత కోసావా కుప్ప నూర్చావా, కన్న భూమి ఒడిలోనే ఒరిగాడు. అంటే అంత ధైర్యం ఉండే, అంత పౌరుషం ఉండే నేల. ఈ రెండు అయిపోయిన తర్వాత నెక్స్ట్ అల్లూరి సీతారామరాజు మన్యం దొర, అసలు ఆ ఎంట్రీ ఎవడు రానా భరత జాతిని కుప్ప మడిగిన తుచ్చుడు, అసలు ఎవరా పొగరు పట్టిన తెల్ల దొరగాడెవ్వడు, రొమ్మెడిసి ఏంట్రా కాలుస్తావా ఇక్కడ కాల్చిరా అని చెప్పి 100 గుళ్ళు ఒక్కసారి తిరిగితే వందే మాతరం అరుస్తాడు. చనిపోతున్నప్పుడు పాట్రియాటిజం వదల వందే మాతరం అని అరుస్తూ చనిపోతాడు. అల్లూరిని చుట్టుముట్టి మంది మార్బల మెట్టి మరపి రంగులెక్కు పెట్టి 100 గుళ్ళు ఒక్కసారి పేల్చితే వందే మాతరం వందే మాతరం వందే మాతరం అన్నది. నేతాజీ సుభాష్ చంద్రబోస్, ఆయన ఇంకొక మరో భరత జాతి కన్నా మరో శివాజీ అని ఆయన ఇంట్రడ్యూస్ చేస్తారు. లైక్ గగన శిఖలకు ఎగిరి కనుమరుగైపోయారు అంటే లైక్ అంతే కదా, ఆయన మర్డర్ తెలియదు కదా మనకి. సో అంత ఎపిక్ సాంగ్. సీనియర్ ఎన్టీఆర్ గారు అన్ని 4 క్యారెక్టర్స్ తోపు. నెవర్ మైండ్ మన బాలసుబ్రహ్మణ్యం గారు వాయిస్ గాన గంధర్వులు ప్రాణం పోసారు ఆ సాంగ్. అసలు వేరే లెవెల్ ఇంపాక్ట్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ లిరిసిస్ట్ జాలది రాజారావు గారు కూడా ఎక్సలెంట్ లిరిక్స్. ఈ సాంగ్ మన TFI ఉన్నంత వరకు, తెలుగు ఈ వాట్ ఎవర్ ఈ సినిమా పాట్రియాటిజం ఉన్నంత వరకు వర్ధిల్లుతుంది ఈ సాంగ్. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి, నన్ను కన్న నా దేశం నమో నమామి, అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి. Encourage new talent, please.